నమస్కారము. ఈరోజు హౌ టు క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. అంటే ఇంగ్లీష్లో ఎట్లా ప్రశ్నించాలా. అసలు ప్రశ్నించడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇది ఇన్ఫర్మేషన్ యుగం. నీకు సమాచారం రాబట్టాలంటే ప్రశ్న ఉండాలి. అంటే నువ్వు కొత్త విషయం తెలుసుకోవాలంటే ప్రశ్నించడం తెలియాలి. ప్రశ్నించడం సరిగ్గా ఉంటే, సూటిగా ఉంటే నువ్వు పొందేటువంటి ఆన్సర్ కూడా నీ ప్రశ్నకు తగ్గట్టుగా సూటిగా ఉంటుంది. అంటే నీకు కావాల్సిన ఆన్సర్ని రాబట్టగలవు. ప్రశ్నించడం సరిగ్గా లేకపోతే ఎవరు కూడా నీకు సరిగ్గా సమాధానం చెప్పరు. నువ్వు అనుకున్న సమాధానం రాదు. ఇంగ్లీష్లో 4 రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్స్ అంటే విషయాన్ని చెప్పేది. ఇంపరేటివ్ అంటే అభ్యర్థన, సలహా, ఆజ్ఞ ఉంటే ఇంపరేటివ్. 3 ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. 4 ఎక్స్క్లమేటరీ లేదా ఆశ్చర్యార్థకం. ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇంగ్లీష్లో 2 రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఒకటో ప్రశ్నకి ఏంటంటే సమాధానంగా ఎస్ అని కానీ నో అని కానీ వస్తుంది. రెండవ దానికి ఎక్స్ప్లెనేషన్, వివరణ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ లేదా వివరణాత్మకంగా ఉంటుంది, చాలా వివరణ వస్తుంది. ఈ ఎస్ఆర్ నో, ఎక్స్క్లమేషన్, వివరణ ఇచ్చేటువంటి సమాధానాలు. ఇందులో ముఖ్యంగా వాట్, వెన్, వై, హూ, హూజ్, విచ్, హౌ ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. వీటితో మొదలవుతాయి. ఇవి ఎస్ ఆర్ నోకు సంబంధించినటువంటి సమాధానం వచ్చే ప్రశ్నలు. ఇది వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలు ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎస్ ఆర్ నో అనేటువంటి సమాధానం రావాలంటే ప్రశ్నలు ఎలా ఉంటాయి ఒక ఉదాహరణగా చూద్దాం. డూ యూ లైక్ స్వీట్స్? నీకు తీపి అంటే ఇష్టమేనా? డూ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ అంటే ఇష్టమేనా? ఇక్కడ చూడండి, డూ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఇది చెప్తాను, సహాయక క్రియ. మనకు టెన్సును, అడిగేవాడి యొక్క మనస్సును అంటే మూడ్ని తెలియచేస్తూ మనం ఉపయోగించేది హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఎవరిని ప్రశ్నిస్తున్నాము, ఏమని అడుగుతున్నాము, దేనికి సంబంధించేది హెల్పింగ్ వెర్బ్. ఇది ఒరిజినల్ వెర్బ్. ఇది ప్రశ్నించే విధానం. ఇక్కడ డూ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్. డూ యూ లైక్ స్వీట్స్? నీకు తీపి అంటే ఇష్టమేనా? ఇప్పుడు మరొక విషయం చూడండి. దీనికి సమాధానంగా నీకు తీపి అంటే ఇష్టమేనా అంటే అవును ఇష్టమని కానీ, లేదు ఇష్టం లేదు అని కానీ చెప్తావు. కాబట్టి దీనికి సమాధానంగా ఎస్ అనైనా వస్తుంది, లేదా నో అనైనా వస్తుంది. వీటిలో ఏదైనా సమాధానమే. అయితే ఎస్ చెప్పదలుచుకుంటే ఎట్లా చెప్పచ్చు? డూ యూ లైక్ స్వీట్స్? ఎస్ చెప్పచ్చు. అయితే ఇంత షార్ట్ ఆన్సర్ పెద్దవాళ్ళకు చెప్పడం సరికాదు. ఇది అంటే నిర్లక్ష్యంగా చెప్పినట్టుగా అర్థం వస్తుంది. కాబట్టి దీన్ని ఇలా చెప్పచ్చు, ఎస్ ఐ డూ. అవునండి. ఈ డూతో ఎలాంటి ప్రశ్నకైనా కూడా ఎస్ ఐ డూ అని చెప్పచ్చు. డూ యూ లైక్ స్వీట్స్? ఎస్ ఐ డూ. డూ యూ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఎస్ ఐ డూ. డూ యూ లైక్ టు గో టు హైదరాబాద్? ఎస్ ఐ డూ. ఏదైనా డూ అని చెప్పచ్చు. లేకపోతే ఇలా ప్రత్యేకించినటువంటి ఈ పదాన్ని ఉపయోగిస్తూ కూడా ఎస్ ఐ లైక్ స్వీట్స్ ఈ విధంగా చెప్పచ్చు. ఈ విధంగా ఏదైనా చెప్పచ్చు. అయితే పైనుంచి కిందికి మనము సింపుల్గా చెప్పాలంటే పొలైట్ మేనర్ పెంచామని భావించండి. పొలైట్గా చెప్పాం. ఇది ఎస్కి సంబంధించిన సమాధానం ఇలా ఉంటాయి. నో అని చెప్పదలుచుకుంటే నో అని చెప్పచ్చు. ఇది కూడా తృప్తికరంగా లేదు, అంటే సంక్షిప్తంగా ఉంది, అంటే సరైనటువంటి పొలైట్గా లేదు, గౌరవంగా లేదు. మరి దీనికి గౌరవం కూడా దానికి చెప్పాలా? నో ఐ డు నాట్ లైక్ స్వీట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పండి, ఇలా అంటే ఇలా చెప్పండి. నో
ఐ డు నాట్ లైక్ స్వీట్స్. ఇంకా దీన్ని మరొక రకంగా కూడా చెప్తాము, షార్ట్ కట్ చెప్తాం. షార్ట్ కట్ అంటే ముఖ్యంగా ఈ డు నాట్ అనేటువంటిది రెండుగా రాకుండా ఒకటిగా కలిపేస్తాం. నో, ఐ డోంట్ లైక్ స్వీట్స్. కాబట్టి ఈ విధంగా ఏం చెప్పచ్చు అంటే ఇంగ్లీష్లో ప్రశ్నించడానికి ప్రశ్నలకు రెండు రకాల సమాధానాలు ఉంటాయి. ఒకటోది ఎస్ ఆర్ నో సమాధానంగా వస్తుంది. రెండో దానికి వివరణ వస్తుంది. వివరణ వచ్చే ప్రశ్నలు వాట్, వెన్, విచ్, వై, హూ, హూజ్ వీటితో ప్రారంభమైతే, ఈ ఎస్ ఆర్ నో సమాధానాలు ప్రశ్నలు ఎలా స్టార్ట్ అవుతాయంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. డూ యూ లైక్ స్వీట్స్? ఎస్ ఐ డూ. ఎస్ అయితే ఈ విధంగా ఎస్, ఎస్ ఐ డూ, ఎస్ ఐ లైక్ స్వీట్స్. నో అయితే నో, ఐ డోంట్ లైక్ స్వీట్స్ లేదా ఐ డు నాట్ లైక్ స్వీట్స్. ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. అలానే చూడండి మరికొన్ని చెప్తాను. నువ్వు అక్కడికి వెళ్తావా ప్రశ్నించడం. చూడండి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. షల్ ఐ కమ్ ఇన్? ఇలా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతూ చెప్పుకుంటూ వస్తే ఇవి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే వీటికి తప్పనిసరిగా సమాధానము ఎస్ అని కానీ నో అని కానీ ఉంటుంది. ఇది ఎస్ ఆర్ నోకి సంబంధించినటువంటి సమాధానాలు వచ్చే ప్రశ్నలు ఎలా అడగాలో ఇక్కడ చూపించాను. తర్వాత నెక్స్ట్ లెసన్గా ఎక్స్ప్లెనేషన్ లేదా వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలకి సమాధానము లేదా ఆ ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియో అందుబాటు అయ్యేటట్టు చేయండి. సబ్స్క్రైబర్ల సంఖ్య బాగా పెంచండి. మీకు ఏ ఏ అంశాల మీద వీడియోలు కావాలో కూడా సూచించండి. ఆ మేరకు నేను ప్రజెంట్ చేయగలను.